పూర్తిగా విఫలమవుతున్న రాష్ట్రం. ఇట్స్ ఎ ఫెయిలింగ్ స్టేట్. అది భారతదేశానికి ప్రమాదకరంగా పరిణమించింది. భారతదేశంగా సుమ ప్రపంచానికే ప్రమాదకంగా పాకిస్తాన్ పరిణమించింది. పాకిస్తాన్తో ఇండియాను పోల్చడం అనేది మేధోపరంగా నా దృష్టిలో అపరాధం. ఆ రెండింటికి పోలిక లేదు. కానీ ఈ పాకిస్తాను, చైనా ఇలాంటితో మనం పోల్చుకోక మన దేశంలో ఉండే పరిస్థితి దృష్ట్యా స్థిర ప్రభుత్వాన్ని దేశంలో పోషించాలి. మన దేశంలో ఉండే లౌకిక వాదాన్ని పటిష్ఠించేటట్టయితే మిగతా అన్ని విషయాలు, ఆర్థిక ప్రగతి, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, ఈ మూడు కూడా నిలబడతామని చెప్పి నేను. ఇటీవల స్వాత్ లోయలో తాలిబాన్లు అధికారం హస్తగతం చేసుకున్నారు. క్రమంగా పాకిస్తాన్ అంతా తాలిబానీకరణకి లోనయ్యే అవకాశం ఉంది కదా. ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే మనం ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి? తాలిబానీకరణే కాకుండా పాకిస్తాన్లో స్థిరమైన ప్రభుత్వం లేదు. అది సైనిక అధికారంలో ఉంది. నామమాత్రానికి ఎవరైనా అధ్యక్షులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు. నిజంగా కరప్ట్ పాలిటీషియన్స్ ఎవరనే విషయం కానీ, పాలిటీషియన్ ఈజ్ నాట్ కాలింగ్ ది షాట్స్ ఇన్ పాకిస్తాన్. అదే ప్రమాదాన్ని పెంచుతుంది. నిజానికి చెప్పాలంటే ఆర్మీ లేనట్టయితే ఈ తాలిబాన్ కన్నా తగ్గుతుంది. మన దేశంలో మద్దతు ఎందుకు బలహీనంగా ఉంది? ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ పటిష్టంగా ఉంది కాబట్టి, చైతన్యవంతంగా ఉంది కాబట్టి, ఈ ప్రజాస్వామిక ప్రక్రియలో భాగంగా ఈ క్షీరసాగర మదనం జరుగుతున్నది. కాబట్టి మార్పు ఉన్నది, పెరుగుదల ఉంది, మెరుగుదల ఉంది, మళ్ళా ప్రశాంతత ఉంది. పాకిస్తాన్లో లేదు. ఇప్పుడు మిమ్మల్ని జోస్యం చెప్పమని అడగను కానీ, రాబోయే ఎన్నికల్లో ఒక రాజకీయ పరిశీలకునిగా, ఒక విజ్ఞత గల పరిశీలకునిగా మీరు ఎట్లా ఉంటాయంటారు ఫలితాలు? నా దృష్టిలో కాంగ్రెస్ నాయకత్వాన్ని ఉండే యూపీఏ తిరిగి 100% ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఓ 10-20 తక్కువైన 270కి మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, సోనియా గాంధీ గారికి మరియు యూపీఏకు ఆమోదయోగ్యత ఉంది. రాజకీయాల్లో ఎవరికి మెజార్టీ అన్నప్పుడు ఈ ఆమోదయోగ్యత అనేది కీలక అంశం, చాలా సున్నితమైన అంశం, కానీ చాలా ప్రధానమైనటువంటి నిర్ణయాత్మక పాత్ర వహించే అంశం అది. కాబట్టి యూపీఏ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు అనుమానమే లేదు. రాష్ట్రంలో కుల రాజకీయ ప్రభావం పెరిగినట్టు కనిపిస్తుంది. ఈవెన్ కాంగ్రెస్ కూడా ఒక సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వికెట్ల పంపిణీలు కూడా అది వ్యక్తమవుతుంది అంటున్నారు. అట్లాగే చిరంజీవి మెగాస్టార్ రంగంలో దిగారు. ఆయన ఒక పెద్ద కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం ఎట్లాగూ ఒక ముద్ర ఉంది. ఈ రాజకీయాల్లో ఈ రాష్ట్రం ఏమవుతుంది అనుకుంటున్నారు? నేను మొట్టమొదలు రాష్ట్రం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పడేసింది. ఆ మహాకూటమి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఏర్పడిసా, ప్రజారాజ్యం పార్టీ వ్యతిరేకంగా ఏర్పడిసా నాకు అర్థం కావడం. చిరంజీవి గారు రాజకీయాల్లో వచ్చినందువల్ల కాంగ్రెస్కు కొంత ఊరట కలిగింది, లాభం కలిగింది. అది మహాకూటమి నాయకుడు నచ్చకపోవచ్చు, ఏమాట చిరంజీవికి మరీ నచ్చదు, ఇది సత్యం. మహాకూటమి ఏర్పాటు వైఎస్ని గద్దించడానికి కానీ రాఘవులు, నారాయణ అందరూ కూడా ప్రకటిస్తున్నారు కదా, చిరంజీవికి వ్యతిరేకపడిందని. చంద్రబాబు నాయుడు చిరంజీవి వచ్చేసి తనని ఎక్కడ ముంచేస్తాడో అని చెప్పి ఒక మహాకూటమి అనేటువంటి దుర్గాన్ని తయారు చేసుకుని తప్ప, ఆయన రక్షించబడేందుకు తప్ప ఎవరిపైన దాడి చేసే పరిస్థితి ఆ మహాకూటమి అనేటువంటి సాధనతో లేదు. చిరంజీవి గారు కొంచెం తాను ఎక్కువ అంచనా వేసుకుంటున్నాడు. అలాంటి ఆత్మవిశ్వాసం లేకుండా రాజకీయాలు వివరించలేరు. కానీ
నేను అట్టే చిరంజీవి గారి పార్టీకి పెద్దగా భవిష్యత్తు ఉందనుకోవడం లేదు. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాజశేఖర రెడ్డి గారి పైన ఆరోపణలు ఎన్ని చేసిన ఒక విషయాన్ని ఎవరు కాదనలేకపోతున్నారు. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు మరెవరు ఆంధ్రప్రదేశ్ చేపట్టలేదు. ఆయన సంక్షేమ పథకాల వల్ల సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు లాభం చేకూరుతుంది. ఈ ప్రతిపక్షాలు విడిపోయాయి కాబట్టి కాంగ్రెస్కు ఊడగలుగుతుంది. మరొక విషయం ఏంటంటే, మీరు ప్రజల్లో వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా రూలింగ్ పార్టీ పట్ల వ్యతిరేకంగా కనబడాలి. నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్నాను. ఈ 40 సంవత్సరాల అనుభవం నాకు రాజకీయాల్లో, ఎన్నికల రాజకీయాల్లో ఉంది కాబట్టి నేను పరోక్ష ఎన్నికల్లో వెళ్ళొచ్చు. నాకుండే ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నేను ఇంకా ప్రత్యక్ష ఎన్నికలతో మార్గాన్ని వెళ్తున్నాను. దాని కారణం అంటే ప్రజల పట్ల నాకు భావుకత్వంతో ఉన్నటువంటి ఒక ఫీలింగ్. రొమాన్స్ అనే పదాన్ని తెలుగులో మనం ఎలా తర్జుమా చేయలేదు, భావుకత అంటారు. నాకు ప్రజల్లో వెళ్ళినప్పుడు నాకు ఒక ప్రేరణ కలుగుతుంది. నాకు 2 విషయాలతో ప్రేరణ కలుగుతుందండి: ప్రజలు, పుస్తకాలు. నేను వ్యక్తులతోని ప్రభావితం కాదు, ఎప్పుడు కాదు. పుస్తకాలు, ప్రజలు. 2004లో ఈ కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీస్ కూడా ఉన్నాయి కదా. అంటే కాంగ్రెస్ ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించుంటే ఈ టీఆర్ఎస్ కానీ వామపక్షాలు కానీ దూరం ఏమి కాదేమో, ప్రతిపక్ష శిబిరం చర్యలు కాదేమో, అప్పుడు ఇంకా కాంగ్రెస్కి తెలివిగా ఉండదేమో కదా. చెప్పడం సులువే కానీ టీఆర్ఎస్తో చేరిన టీడీపీకి కమ్యూనిస్ట్ పార్టీల బాధలు చూస్తే మాత్రం ఆ బాధ మేము తప్పించుకుంది మంచిగా ఏమో అనిపించింది. ఒకప్పుడు నేను కూడా టీఆర్ఎస్తో కాంగ్రెస్ కలిసి పోతుంది అని తాత్కాలికంగా అనుకున్నా, కానీ వెనక్కి తిరిగి చూస్తే మాత్రం వాళ్ళని చూస్తే బాధ అవుతుంది. అది మా కూటమి కాకుండా అది అతుకుల బొంతగా కనపడుతుంది. మాట వరుస మాట కాదు, నిజంగా కూడా కనపడుతుంది. తర్వాత వాళ్ళు కలిసిన ఈ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో వచ్చినటువంటి లుకలుకల వల్ల కింది స్థాయిలో సమన్వయం లేదండి. మూడవది, చిరంజీవి గారు గెలిచే అన్ని ఓట్లు లేవు, కానీ మహాకూటమిని ఓడించే అన్ని ఓట్లు మాత్రం ఆయనకున్నాయి. కాంగ్రెస్ను ఓడించే శక్తి అటు మహాకూటమికి లేవు, శక్తి లేదు, చిరంజీవికి మరీ లేదు. అంటే మీ విషయానికి వస్తే ఈ 9వ నంబరు జాతీయ రహదారిలో పనులు అనుకున్నంత జరగలేదు కాబట్టి మీరు నల్గొండ నుంచి చేవెళ్ళకి మారని ఒక ఆరోపణ ఉంది. ఒకటి, మొట్టమొదటి నా నల్గొండ కాదండి, నా మిర్యాలగూడ అనే లోక్సభ నియోజకవర్గం ఈ పునర్విభజన వల్ల అదృశ్యం. అది 2 కాన్స్టిట్యూన్స్ విభజించబడ్డది. రెండవది నేషనల్ హైవే 9 అనేది మా కాన్స్టిట్యూషన్ కదండి, హైదరాబాద్ నుంచి విజయవాడ. అది మన ప్రాణాంతకమైన రోడ్డు, అతి కీలకమైన రోడ్డు, సర్కార్ ప్రాంతానికి అది గేట్వే. కాబట్టి నేను ప్రత్యేకంగా శ్రద్ధ వహించాను. నవంబరు 2007లో మంజూరైందండి. కానీ మరి ఇది ప్రతిష్టాత్మక రోడ్డు కాబట్టి మన రాష్ట్రంలో ఉండే పెద్ద కంపెనీల వారంతా, దేశంలో ఉండే పెద్ద కంపెనీల వాళ్ళంతా, ఈ దేశంలో ఉండే అందరికంటే పెద్ద పెద్ద వకీలు వాడి సుప్రీంకోర్టులో స్టే తెచ్చారండి, హైకోర్టులో స్టే తెచ్చారండి. పోలవరం గురించి రాజశేఖర్ గారు చేల్చుకుంటే 4 సంవత్సరాల స్టే అయిపోయింది. కాబట్టి ఇది మంజూరు కాక ఆలస్యం కాలేదు, స్టేల వల్ల ఆలస్యమైంది. స్టే మంజూరు ఎప్పుడు అయిపోయి 18 నెలలు లేదు. కాబట్టి అది మన వ్యవస్థలో ఉండే అవస్థ. అది నా లోపం మాత్రం కాదు, అది నేను నిజాయితీగా చెప్పాను. కానీ ఎవరు చేస్తున్నారు, పలానా కంపెనీ